హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం 1/2 కేజీ వంకాయలను తీసుకోవాలి. 2 చిన్న ముక్కల ఎండు కొబ్బరి, 6 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కు సరిపడా సాల్ట్, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పోపు దినుసులు, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ముందుగా వంకాయలను కట్ చేసేటప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలండి. వంకాయలు కట్ చేసిన తర్వాత ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం వలన వంకాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. లేకుంటే వంకాయ ముక్కలు అనేవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేస్తే వంకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. వంకాయ ముక్కలు చూసారా, కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. వీటిని ఈ ఉప్పు నీళ్ళల్లోనే ఒకసారి నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఉప్పు నీళ్ళల్లో వేయనటువంటి వంకాయ ముక్కను చూపిస్తున్నానండి. కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వంకాయల మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వంకాయలని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో తిప్పకపోతే వంకాయ అనేది మాడిపోతుంది. ఇలా మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి, ఎండు కొబ్బరిని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి, వెల్లుల్లి వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్లా పట్టేసుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి 2 నిమిషాలు బాగా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి, మనం పౌడర్ చేసినటువంటి కొబ్బరి పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.